Hi students, in this video we are going to solve the problems of exercise 1.2 of real numbers. We already discussed the concepts of real numbers, Euclid division lemma and exercise 1.1 problems. మనం ఆల్రెడీ రియల్ నెంబర్స్ గురించి, యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి, అలాగే ఎక్సర్సైజ్ 1.1 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం గురించి ఇంతకుముందు వీడియోస్లో నేర్చుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ని మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ ఈ డిస్క్రిప్షన్ బాక్స్లోను అలాగే పైన ఉన్నటువంటి ఐ బటన్లోనూ ఉంటుంది. సో మీరు వాటిని వాచ్ చేయండి. అలాగే నేను చెప్పబోయే నెక్స్ట్ లెసన్స్ చూడడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, లెట్ గో టు ద టాపిక్. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. కింది వానిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయండి. ఇక్కడ మనకి ఒక 5 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 నెంబర్స్ని కూడా ప్రధాన కారణాంకాల లబ్దంగా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మనం రాయాలి. ఈ ప్రాబ్లంలో మనకి ఇచ్చినటువంటి ఈ 5 నెంబర్స్ని కూడా ప్రధాన కారణాంకాల లబ్దంగా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా మనం ఏ విధంగా రాయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 140. ఈ నెంబర్ను ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విభజించడం కోసం ముందుగా మనం భాగహార పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాం. లెట్ us రిజాల్వ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 140 బై డివిజన్ మెథడ్. ఈ నెంబర్ను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయాలి కాబట్టి మనం ఒక ప్రధాన సంఖ్యతో ఈ 140ని భాగహారం చేయాలి. ఈ 140లో 2 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 140ని 2 చే భాగిస్తే మనకి 70 వస్తుంది. 70 కూడా 2 చే డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం మళ్ళీ 2 చేత డివిజన్ చేద్దాం. 3 2 6, 5 2 10, 35. 35లో 5 డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 చేత డివిజన్ చేద్దాం. 7 5 35. సో 140 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7. 140ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయగా 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 వచ్చింది. దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7గా రాయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 156. లెట్ us రిజాల్వ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 156. 156ని ప్రధాన కారణాంకాల లబ్దంగా ఎలా రాయాలో చూద్దాం. 156 అనేది డివిజిబుల్ బై 2 కాబట్టి 2 చే భాగించబడుతుంది కాబట్టి 2 చేత భాగహారం చేద్దాం. 7 14, 8 16, 7 2 14 and 8 2 16. Now 78 is again divisible by 2. సో 78 మళ్ళీ 2 చేత భాగించబడుతుంది కాబట్టి 2 చేత మరొకసారి భాగహారం చేద్దాం. ఇప్పుడు మనకి 39 వచ్చింది. దిస్ 39 ఈజ్ డివిజిబుల్ బై ప్రైమ్ నెంబర్ 3. ఈ 39 అనేది ప్రధాన సంఖ్య అయినటువంటి 3 చే భాగించబడుతుంది కాబట్టి 3 చేత భాగహారం చేద్దాం. మనకి 13 వచ్చింది. ఈ 13 అనేది ఒక ప్రధాన సంఖ్య కాబట్టి దీనిని మళ్ళీ మనం భాగించలేం. సో 156ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయగా 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 13 వచ్చింది. దీన్ని 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13గా రాయొచ్చు. నెక్స్ట్ నెంబర్ ఈజ్ 3825. 3825ను ప్రధాన కారణాంకాల లబ్దంగా ఎలా రాయాలో చూద్దాం. లెట్ us రిజాల్వ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3825. 3825లో లాస్ట్ నెంబర్ 5 అంటే ఈ నెంబర్ అనేది 5 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి 5 చేత డివైడ్ చేద్దాం. $765 వచ్చింది. ఈ 765 కూడా 5 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి మరొకసారి 5 చేత డివైడ్ చేద్దాం. ఈసారి 153 వచ్చింది. దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. 153 3 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 చేత డివిజన్ చేద్దాం. అగైన్ 51 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3.
51 కూడా 3 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి మరొకసారి 3 చేత డివిజన్ చేద్దాం. మనకి 17 వచ్చింది. ఈ 17 అనేది ప్రైమ్ నెంబర్, అంటే ఇది ఒక ప్రధాన సంఖ్య కాబట్టి 3825ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయిగా 5 × 5 × 3 × 3 × 17 వచ్చింది. రైట్ యాజ్ 5² × 3² × 17. 5005 నెంబర్ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎలా రాయాలో చూద్దాం. లెట్ us resolve the prime factors of 5005. This 5005 number is divisible by 5. సో 5005 అనేది 5 చేత భాగించబడుతుంది కాబట్టి మనం 5 చేత భాగహారం చేయగా 1001 వచ్చింది. 1001 ఈజ్ డివిజిబుల్ బై 7. 7 చేత భాగించబడుతుంది కాబట్టి 7 చేత భాగహారం చేయగా మనకు 143 వచ్చింది. ఈ 143లో 11 పోతుంది, అంటే 143 ఈజ్ డివిజిబుల్ బై 11. సో 11 చేత భాగహారం చేయగా 13 వచ్చింది. 13 అనేది మనకి ప్రధాన సంఖ్య కాబట్టి 5005ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా వ్రాయగా 5 × 7 × 11 × 13 వస్తుంది. బై రిజాల్వింగ్ 5005 యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ వీ గెట్ 5 × 7 × 11 × 13. లెట్ us resolve the prime factors of 7429. 7429 నెంబర్ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఏ విధంగా రాయాలో చూద్దాం. దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 17. ఈ నెంబర్ 17 చేత భాగించబడుతుంది కాబట్టి 17 చేత భాగహారం చేద్దాం. 7429ని 17 చేత భాగహారం చేయగా 437 వచ్చింది. ఈ నెంబర్ 19 చేత భాగించబడుతుంది కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 19. 19 చేత 437ని డివిజన్ చేయగా వీ గెట్ 23. 23 అనేది ఒక ప్రైమ్ నెంబర్. 7429 ఈజ్ ఈక్వల్ టు 17 × 19 × 23. 7429ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయిగా 17 × 19 × 23 వచ్చింది. బై రిజాల్వింగ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 7429 వీ గెట్ 17 × 19 × 23. Find the LCM and HCF of the following integers by the prime factorization method. కింది పూర్ణ సంఖ్య యొక్క కాసాగు మరియు గాసాకాను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుగొనండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్స్ యొక్క కాసాగు కనుక్కోవాలి, అలాగే గాసాకా కనుక్కోవాలి. అంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎం రెండింటిని కూడా మనం కనుక్కోవాలి. అది కూడా ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుక్కోవాలి. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 12, 15 మరియు 21 ఈ 3 సంఖ్యల యొక్క కాసాగు అలాగే గాసాకాను కనుక్కోవాలి. లెట్ us find the HCF and LCM of 12 యొక్క ప్రధాన కారణాంకాలు తెలుసుకోవడం కోసం 12ని భాగహారం చేద్దాం. లెట్ us resolve the prime factors of 12. So the prime factors of 12 are 2 × 2 × 3. ఇప్పుడు 15 యొక్క ప్రధాన కారణాంకాలు చూద్దాం. Let us resolve the prime factors of 15. The prime factors are 5 × 3. ఇప్పుడు 21 యొక్క ప్రధాన కారణాంకాలు చూద్దాం. Let us resolve the prime factors of 21. 3 × 7. Prime factors of 21 are 3 × 7. 21 యొక్క ప్రధాన కారణాంకాలు 3 మరియు 7. Now the HCF of 12, 15 and 21 is 12, 15, 21 గాసాక ఈ 3 సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకాల్లో కామన్గా ఉన్నటువంటి ప్రధాన కారణాంకమే వాటి యొక్క గాసాక అవుతుంది. సో ద కామన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈ 3 సంఖ్యల్లో కూడా 3 అనేది కామన్గా ఉంది కాబట్టి ఈ 3 సంఖ్యల యొక్క HCF అనేది 3 అవుతుంది. నౌ LCM ఈజ్ ఈక్వల్ టు ఈ 3 సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకాల్లో కామన్గా ఉన్నటువంటి కారణాంకంతో పాటు మిగిలిన అన్ని కారణాంకాల యొక్క లబ్ధమే వాటి యొక్క LCM అవుతుంది. వీటిలో కామన్ ఫ్యాక్టర్ అయినటువంటి 3 ఇంటూ మిగిలిన కారణాంకాలు కూడా అంటే 2 × 2
ఇందులో మిగిలిన 5 ఇంటూ 7. వీటి అన్నింటి యొక్క లబ్ధమే ఎల్సిఎం అవుతుంది. వీటిని మల్టిప్లై చేయగా 420 వస్తుంది. సో ద ఎల్సిఎం ఆఫ్ 12, 15 and 21 ఈజ్ 420. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 17, 23 and 29. ఈ 3 సంఖ్యల యొక్క కాసాగు అలాగే గాసాకాని కనుగొనాలి. 17ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగా ఇక్కడ చూడండి 17 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి మనం 1 ఇంటూ 17గా మాత్రమే రాయగలం. అలాగే 23 కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి మనం దీన్ని కూడా 1 ఇంటూ 23గా మాత్రమే రాయగలం. అలాగే 29 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయగా 1 ఇంటూ 29 అవుతుంది. ఎందుకంటే 17, 23 and 29 ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఈ 3 కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి వీటిని మనం 17ని 1 ఇంటూ 17, 23ని 1 ఇంటూ 23, అలాగే 29ని 1 ఇంటూ 29గా మనం రాసాం. సో ద హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 సంఖ్యల్లో కామన్గా ఉన్నటువంటి కారణాంకమే వాటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. కాబట్టి ఈ 3 సంఖ్యల్లోనూ కామన్గా ఉన్నటువంటి 1 అనేది వీటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 సంఖ్యల్లో కామన్గా ఉన్న సంఖ్యతో పాటు మిగిలిన అన్ని కారణాంకాల యొక్క లబ్ధమే వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది. అంటే కామన్ ఫ్యాక్టర్ అయినటువంటి 1 ఇంటూ 17 ఇంటూ 23 ఇంటూ 29 వీటన్నిటి యొక్క మల్టిప్లికేషనే ఎల్సిఎం అవుతుంది. ఈ సంఖ్యలన్నింటినీ మల్టిప్లై చేయగా 11,339 వస్తుంది. సో ద ఎల్సిఎం ఆఫ్ 17, 23 and 29 ఈజ్ 11,339. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 8, 9 and 25. 8, 9 మరియు 25ల గాసాక మరియు ఎల్సిఎంని కనుక్కోవడం ఎలా చూద్దాం. లెట్ us రిజాల్వ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. 8ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగా 2 ఇంటూ 2 ఇంటూ 2 వస్తుంది. అలాగే 9ని ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 ఆర్ 3 ఇంటూ 3. అలాగే 25ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 ఈజ్ 5 ఇంటూ 5. నౌ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 సంఖ్యల్లో కామన్గా ఉన్న సంఖ్య 1 ఉంటుంది కాబట్టి 1 అవుతుంది. అలాగే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు కామన్గా ఉన్నటువంటి నెంబర్ 1తో పాటు మిగిలిన అన్ని సంఖ్యల్ని మనం గుణకారం చేయాలి. ఎల్సిఎంని కనుక్కోవడం కోసం కామన్ ఫ్యాక్టర్ అయినటువంటి 1తో పాటు మిగిలిన అన్ని సంఖ్యల యొక్క లబ్ధాన్ని కనుక్కోవాలి. ఈ నెంబర్స్ అన్నిటిని మల్టిప్లై చేస్తే మనకు 1800 వస్తుంది. సో ద ఎల్సిఎం ఆఫ్ 8, 9 and 25 ఈజ్ 1800. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 8, 9, 25 ఈజ్ 1. 8, 9, 25ల హెచ్సిఎఫ్ 1 అవుతుంది. అలాగే 8, 9, 25ల ఎల్సిఎం అనేది 1800 అంటే 1800 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 72 and 108. 72, 108ల కాసాగు గాసాకాని ఎలా కనుక్కోవాలో చూద్దాం. 72ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగా 72 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. 108 ఈజ్ ఈక్వల్ టు by resolving the prime factors of 108 we get 2 into 2 into 3 into 3 into 3. HCF is equal to 72కి 108కి HCF ఎంతో చూద్దాం. ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్నటువంటి 2 2 ఇందులో ఇంకొక 2 కామన్గా ఉంది కాబట్టి ఇంకొక 2 అలాగే 3. 72, 108లో కామన్గా ఉన్నటువంటి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అనేది వీటి యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. 2 4 4 3 12 12 3 36.
సో ద హెచ్సిఎఫ్ ఆఫ్ 72 and 108 ఈజ్ 36. 72 108ల గాసాకా అనేది 36 అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుందో చూద్దాం. కామన్గా ఉన్నటువంటి ఈ ఫ్యాక్టర్స్తో పాటు మిగిలినటువంటి ఫ్యాక్టర్స్ని కూడా మనం మల్టిప్లై చేయాలి. కాబట్టి కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ 2 into 2 into 3 into 3, అలాగే ఇందులో మిగిలినటువంటి 2, ఇందులో మిగిలినటువంటి 3 కూడా మనం వేసుకోవాలి. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 216 వస్తుంది. సో ద ఎల్సిఎం ఆఫ్ 72 and 108 ఈజ్ 216. 72 108ల కాసాగు అనేది 216 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 306 and 657. 306 657ల కాసాగు గాసాకా ఎలా కనుక్కోవాలో చూద్దాం. 306ని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయిగా బై రిజాల్వింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 306, 3 into 3 into 2 into 17 వచ్చింది. అలాగే 657ని ప్రధాన కారణాంకాల లబ్దంగా వ్రాయిగా 3 into 3 into 73. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు సంఖ్యల్లో కామన్గా ఉన్నటువంటి 3 into 3 ఈజ్ ఈక్వల్ టు 9. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 306 657 ఈజ్ 9. 306 657ల హెచ్సిఎఫ్ 9 అవుతుంది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు కామన్ ఫ్యాక్టర్స్ అయినటువంటి 3 into 3తో పాటుగా మిగిలినటువంటి నెంబర్స్ని కూడా మనం మల్టిప్లై చేయాలి. కాబట్టి 2 into 17 into 73. 3 into 3 into 2 into 17 into 73. ఈ అన్నిటి సంఖ్యల్ని గుణకారం చేయగా by multiplying all these numbers we get 22,338. So the LCM of 306 and 657 is 22,338. 306 657ల కాసాగు 22,338 అవుతుంది. ఓకే స్టూడెంట్స్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఈ ప్రాబ్లమ్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ టాపిక్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ వీడియో యొక్క కామెంట్స్లో మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. నేను డెఫినెట్గా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. అలాగే ఈ ఎక్సర్సైజ్లో మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో నేను వివరిస్తాను. సో ఆ వీడియో చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.